తినమ్మ ఇరిగినట్టుంది, ఇరికిస్తాను. ఓకే బాయ్. అమ్మమ్మ మాత్రం సిగరెట్లు గట్టిగా తాగుతుంది. ఈరోజు ఆయన తూలిన తూలుడికి నాకైతే వామిటింగ్, కడుపులో బిస్కుడు. ఇక్కడ బయట నీళ్ళ దగ్గర పోయే ఆప్షన్ ఉందా లేదా? అటు పోయి మళ్ళీ ఇరికించుకోం కదా, మళ్ళీ డెజర్టే, లెఫ్ట్ రైట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ వైఎస్ఎన్ యాదవ్ అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ వాల్విస్ బే, నమీబియా, ఆఫ్రికా. సో ఇప్పుడైతే మాత్రం మేము ఇంకా రెడీ అయిపోయినాం. టైం ఇప్పుడు కరెక్ట్గా 1 o'clock అయింది. ఇక్కడ నుంచి ఒక 34 kilometers ఒక ఇండియన్ రెస్టారెంట్ ఉంది, అక్కడికి వెళ్ళి తిని అక్కడి నుంచి ఇంకొక 200 kilometers అట్లా రైడ్ చేసినామంటే ఈరోజు డెస్టినేషన్కి రీచ్ అయిపోతాం. యాక్చువల్లీ ఈరోజు డెస్టినేషన్ 400 kilometers ఉండే, బట్ మనం మార్నింగ్ ఈరోజు వెళ్ళి వచ్చిందని చూసారు కదా శాండ్ డ్యూన్స్కి అండ్ అంతే ఆ ఏరియాకి, దానివల్ల లేట్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు మన దగ్గర టైం ఎక్కువ లేదు, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా స్టార్ట్ అయిపోవాలి. అందుకే నేను మైక్ కూడా చేతిలో పెట్టుకొని మాట్లాడుతున్నాను, మళ్ళీ అన్ని సెటప్ జంట లేట్ అవుతుందని. సో ఇంకేం లేట్ చేయకుండా మనం అయితే రైడ్ స్టార్ట్ చేసేద్దాం. మ్యాటర్ ఏమంటే బండి ఎక్కిన తర్వాత మాట్లాడదాం. ఆల్ సెట్, ఇంకా 1 2 3 జై శ్రీరామ్. అరే నేను రివర్స్ తిప్పినాక బండి ఎక్కుంటే అయిపోయేది. ఓకే బాయ్. అమ్మమ్మ మాత్రం సిగరెట్లు గట్టిగా తాగుతుంది. మనం వెళ్ళిన ఆఫీస్ ఇక్కడే, ఇటు సైడే. రైట్, ఇదే ఇంకా స్ట్రైట్ రోడ్డు. ఈ ఊరైతే మాత్రం వస్తుంది పోండి, ఒక 2-3 రోజులైనా ఉండొచ్చు. అండ్ ఇక్కడ ఈ ఏరియాలో అయితే మాత్రం ల్యాండ్ చాలా తక్కువ రేటు. ఇప్పుడు ముందు వెళ్తే ఒక విల్లాస్, నిన్న లాస్ట్ బ్లాగ్లో కాకుండా దానికన్నా ముందు బ్లాగ్లో చూసారా, ఇగో ఇట్లాంటి విల్లాస్ ఉన్నాయి చూసారు కదా. ఈ మొత్తం కూడా ఇక్కడ ఒక 70 లక్షలు, మన ఇండియన్ రూపీస్కి చెప్తున్నా, 70 లక్షల నుంచి ₹1 కోటి మధ్యలో ఉంటాయి ఇట్లాంటి ఇంత అందమైన ఇల్లులు. కానీ ఫ్యూచర్లో వీటికైతే మాత్రం మస్తు డిమాండ్ పెరుగుతుంది. ఇదిగోండి ఇట్లాంటి మొత్తం గ్లాసే ఉంది ఇల్లుకి. ఇగో ఏ ఇంటికైనా చూడండి గ్లాస్ ఉన్నప్పుడే మంచి లుక్ వస్తుంది. 40 లక్షలకు 50 లక్షలకు కూడా దొరుకుతాయంట ఇక్కడ. ఆరామ్సే ఇక్కడికి వచ్చి మంచిగా సెటిల్ అయిపోవచ్చు. ఎంత బాగున్నాయి అసలు ఒక్కొక్క ఇల్లు. కనిపిస్తున్న 4 iPhone 15 Plusలు మీకోసమే. ఇవి మీరు ఫ్రీగా గెలుచుకోవచ్చు. మీరు జస్ట్ చేయాల్సిందల్లా ఏం లేదు, స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా మన టెలిగ్రామ్ ఛానల్. సో ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే మీకు ఈ ఐఫోన్స్ ఎట్లా గెలుచుకోవాలనేది ఫుల్ ప్రాసెస్ అయితే నేను మీకు చెప్తా. అండ్ అంతే మీరు అందులో ఇంకా ఇంట్రెస్టింగ్ గేమ్స్ ఆడి మీరు ఫ్రీగా మనీని కూడా సంపాదించుకోవచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయిపోండి. ఇప్పటి వరకు అయితే మనం ఇట్లా ఐఫోన్స్ జెన్యూన్ గా 5గురికి అయితే ఇచ్చేసినాం. ఇంకొక 4 ఫోన్లు మీకోసమే వెయిట్ చేస్తున్నాయి. ఈ ఐఫోన్స్ ఓన్లీ టెలిగ్రామ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళకి మాత్రమే. అండ్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా నేను కింద కామెంట్ సెక్షన్ లో అయితే పిన్ చేసి పెట్టిన. 230K ప్లస్ ఫాలోవర్స్ ఉంటారు కదా, సో అదే మన ఒరిజినల్ టెలిగ్రామ్ అకౌంట్ అనమాట. తొందరగా టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయిపోండి. ఇందులో ఫైనాన్షియల్ రిస్క్ కూడా ఉంది, జాగ్రత్తగా చూసి ఆడండి. ఇందులో మీరు పైసలు గెలిచినా ఓడిపోయినా ఫుల్ బాధ్యత మీదే. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఇది ఒక యాడ్ అనుకోని జస్ట్ స్కిప్ చేసేసేయండి. సో మనమైతే ఇంకా ఇట్లానే స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. 37 kilometers లో మన ఫస్ట్ బ్రేక్ ఫుడ్ బ్రేక్ ఉండబోతుంది. ఇక్కడ నుంచి మనం రైట్ టర్న్ తీసుకుంటేనేమో ఎయిర్పోర్ట్ అనమాట. ఇంకోండి అది ఇక్కడ ఎయిర్పోర్ట్ ఉంది ఈ ఊర్లో. చెప్పాను కదా చాలా ఫేమస్ ఈ లొకేషన్ చూడడానికి వస్తారని. అది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. మాల్ ఉంది కదా అక్కడ, డ్యూన్స్ మాల్ అని చెప్పేసి నేను మా ఆ ఏరియాలో నుంచి వచ్చినాం. ఇక్కడ ఈ రోడ్స్ కూడా చూడండి ఎంత నీట్గా మెయింటైన్ చేస్తారో. ఇక్కడ సిటీ లోపల అయితే మాత్రం ఎంత ఎడారి ఉన్నా ఏమున్నా కూడా అబ్బో. నాకు తెలిసి ఇక్కడ ఎంత ఎక్స్పెన్సివ్, ఎందుకంటే వీళ్ళకి మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ టూరిజం నుంచే వస్తుంది ఈ దేశానికి, నమీబియాకి. ఎందుకంటే వీళ్ళకి అక్కడ అంత ఏం లేవు, అందుకని అన్ని రేట్లు పెంచి పడేసారు అనుకుంటా. ఎందుకంటే కొన్ని మనం చూడాలనుకుంటే నమీబియా దేశంలో తప్ప ఇంకెక్కడ ఉండవు. ఇంకా సర్చుకుంటూ రావాలి. వాళ్ళు 20,000 అంటే 20,000 పెట్టాలా, 30,000 అంటే 30,000 పెట్టాలా. ఇంకోండి ఇక్కడ బయట ఇట్లున్నాయి చూసారు కదా హౌజులు. ఇదైతే ఒక మన ఇండియన్ రూపీస్లో 5 లక్షలకి 4 లక్షలకి 10 లక్షలకు వస్తుంది ఇట్లా. ఇప్పుడు ఇక్కడ చూసారంటే మీకు రైట్ సైడ్లో అండ్ లెఫ్ట్ సైడ్లో అంతా కూడా శాండ్ డ్యూన్సే, అంతా ఇసుక. నెక్స్ట్ మనకి ఇంకో కొన్ని కిలోమీటర్ల వరకు ఇట్లనే ఉంటుంది. తర్వాత మళ్ళీ మనం రైట్ సైడ్ డైవర్షన్ తీసుకొని లోపలికి వెళ్ళిపోతాం కదా, అప్పుడు మళ్ళీ ఇంకా మనకి ఎడారి స్టార్ట్ అయిపోతుంది.
ఈ ఏరియా అంతా కూడా మొత్తం చల్లగా ఉంటుంది. ఇక్కడ నుంచి నెక్స్ట్ పైన ఈ కేప్ టౌన్లో వెదర్ ఎట్లుందో సేమ్ అంతా ఇదంతా ఒకటే కోస్ట్లో ఉంటుంది కాబట్టి సేమ్ టెంపరేచర్ ఒకటి. ఇదంతా ఇవన్నీ ఈత చెట్లు ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి. ఇక్కడైతే కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇవన్నీ చాలా తక్కువ ఉన్నాయి. కాకుంటే మన ఇండియన్ స్టోర్స్ ఇవి మాత్రం కొంచెం కష్టం. ఇంకా లేదు మంచిగా ఇక్కడ సెటిల్ అవ్వాలి అనుకుంటే తక్కువ పైసల్లో ఇక్కడ సెటిల్ అయిపోవచ్చు. కాకుంటే ఇక్కడ ఏం పని ఉండదు చేయడానికి. ఇక్కడ అన్ని పని ఉంది అనుకోండి, రేట్లు ఎంత తక్కువ ఎందుకుంటే ఎక్కి కూర్చుంటాయి పైన. ఎందుకంటే మన 111 నెంబర్ ఇళ్ళనే ఉంది. మన సబ్స్క్రైబర్స్ ఎవరో ఒకళ్ళు ఫోన్ చేస్తూనే ఉంటారు. ఇంకో 20 కిలోమీటర్స్ అంతే. అబ్బా మంచి కుమ్మేద్దాం. ఫుడ్ ఆకలి అయితే దంచి కొడుతుంది పోండి. ఈరోజు ఆయన తూలిన తూలుడికి నాకైతే వామిటింగ్, కడుపులో బిస్కుడు. ఇప్పుడైతే మనం ఇక్కడ ఇండియన్ రెస్టారెంట్కి అయితే వచ్చేసినాం. స్వకోప్ ముండ్లో ఉన్న ఇండియన్ రెస్టారెంట్. చూద్దాం లోపల పోయి ఫుడ్ ఎట్లుంది ఏంది అనేది. థాయిలాండ్ వాళ్ళు కూడా ఉన్నారు లోపల కొంతమంది. ఈ బండి సెట్ చేయడం ఒకటి పెద్ద టాస్క్. ఇక్కడ హాట్ ఎయిర్ బెలూన్ కూడా ఉంది. ఇవ్వండి ఫుడ్ కూడా వచ్చేసింది. ఇప్పుడైతే మేము చికెన్ థాలీ చెప్పినాం. ఈ రైస్ అయితే మనకి బొంగు కూడా సరిపోతుంది నాకు తెలుసు. ఇంకా ఎక్స్ట్రా రైస్ చెప్పాలి ఖచ్చితంగా. మనం ఉన్న ఆకలికి సరిపోదు. జిలేబీ అబ్బాబ్బాబ్బా ఏమన్నా ఉన్నాయి అవన్నీ మొత్తం సూపర్. ఇంకా కుమ్మేయాలి. ఇంకా వీడియో లేదు ఏం లేదు. తిన్న తర్వాత కలుద్దాం. ఓకే రైట్. ఇక్కడ రెస్టారెంట్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. ఇంకా 194 కిలోమీటర్స్ ఉంది. జై శ్రీరామ్. టూ అవర్స్లో వెళ్ళిపోతాం. 2 hours 16 minutes చూపిస్తుంది కదా. మనం ఎక్కడ ఆగకుండా అయితే 2 hours వెళ్ళిపోవచ్చు ఈజీగా. ఈ ఊరు కూడా బాగుంది. ఇది హోటల్ ఓనర్ కూడా ఇండియనే అంట. అండ్ వీళ్ళు ఇక్కడ చెఫ్లు 2 ఉన్నారు. వాళ్ళు ఇండియన్సే. యాక్చువల్లీ వాళ్ళని పిలిచి మాట్లాడదాం అనుకున్నాం కానీ ఫుల్ బిజీ ఉన్నారు. వాళ్ళ బిజినెస్ ఎందుకు ఖరాబ్ చేయాలి. ఇక మనతో వచ్చిరంటే 10 నిమిషాలన్నా మాట్లాడాలా. వాళ్ళకి మంచి వర్కింగ్ టైం అని వాళ్ళని ఏం పిలవలేదు మేము. లేదంటే ఖచ్చితంగా పిలుస్తాం మేము. పిలిచి ఎక్కడ మీది ఏందని మాట్లాడతాం. సరే అటుపోతుండేంది ఇటు అయ్యా. ఓ షిట్. ఇట్లా పోవడం వల్ల ఇంకొక ఎక్స్ట్రా కిలోమీటర్లు పెరిగింది. సో ఇప్పుడైతే మనం స్ట్రైట్గా వెళ్ళకుండా ఒక లెఫ్ట్ డైవర్షన్ అయితే తీసుకుంటున్నాం. ఇక్కడ నుంచి మళ్ళీ రైట్ సైడ్ వెళ్ళిపోతే వాల్విస్ బే వెళ్ళిపోవచ్చు అనమాట. మనది ఇదేంటంటే ఉయిస్ అనే ఒక ప్లేస్లో ఈరోజు నైట్ మనం స్టే చేయబోతున్నాం. 5:20 కల్లా వెళ్ళిపోతామంట. సాయంత్రం 5:20 కల్లా. మేము ఈ రైడ్లో అట్లనే చేస్తున్నాం. ఈవినింగ్ 5 o'clock 4 o'clock 5:30 లోపే ఎక్కడ హోటల్ కానీ ఏదైనా వచ్చేస్తే తీసేసుకుంటున్నాం. డెస్టినేషన్కి రీచ్ అయిపోతున్నాం. ఎందుకంటే మీ అందరికి తెలిసినట్టుగానే నైట్ టైంలో ఇక్కడ రైడ్ చేయడం అయితే చాలా రిస్క్. పులితో వేట నాతో ఆట వద్దురా బేట అన్నట్టు ఉంటుంది అనమాట నైట్ టైం రైడ్ చేస్తే. డైవర్షన్ తీసుకున్నాం అక్కడి నుంచి లోపలికి. ఇక్కడ సముద్రం ఉంది కదా, కొన్ని పిక్చర్స్ తీసుకుందాం ఇక్కడ. ఎందుకంటే మళ్ళీ ఎప్పుడు వస్తామో ఏమో బైక్లు వేసుకొని ఏరియాకి. కాబట్టి మనకి ఛాన్స్ ఉన్నప్పుడు తీసుకోవాలా. చాలామంది ఇక్కడ నుంచి వెళ్ళారు చూడండి. టైర్ అచ్చులు ఉన్నాయి. అంటే 4x4 వెహికల్స్ మాత్రం వెళ్తాయి. ఎందుకంటే ఇది కూడా శాండ్ డ్యూన్స్ అందే ఎడారి కాబట్టి. ఇప్పటివరకు స్కిడ్ అయినట్టు ఎక్కడ అనిపించలేదు. నార్మల్గా వెళ్తుంది బండి. వా మంచి కొన్ని ఫొటోస్ దిగి ఇంకా స్టార్ట్ అయిపోతాం నాన్ స్టాప్గా. ఇంకొక పెట్రోల్ బ్రేక్ తీసుకోవాలి మళ్ళీ మనం. ఒక 80-70 కిలోమీటర్స్ తర్వాత తీసుకుందాం. ఇక్కడ ఉందా బయట నీళ్ళ దగ్గర పోయే ఆప్షన్ ఉందా లేదా? అటు పోయి మళ్ళీ ఇరికించుకోం కదా. అయింది పడతాడు. ఇరికిందా వచ్చినట్టుంది బయటికి. 4x4 అయితే ఈజీగా దూకొచ్చు. ఎందుకంటే మొత్తం అంతా తీసుకో కదా. అటు నుంచి అటు పోయి మళ్ళీ అటు వచ్చిండు బయటికి. ఇక్కడ ఆప్షన్ లేదు. ముందర అక్కడ కారు ఒకటి ఉంది. అక్కడ ఏమన్నా దిగడానికి ఛాన్స్ ఉందేమో చూద్దాం. పక్కనంతా సముద్రం. లేదంటే ఇరికిందంటే ఏం లేదు. ఇప్పుడు తిన్నది మొత్తం బయటకు వస్తుంది. ఇదండి మొత్తం అంతా ఇట్లానే ఉంది. ఫోటో దిగడానికి ఛాన్స్ అయితే లేదు. ఇంకోండి ఇదంతా ఇసుక పక్కన.
ఇలాగే చేసుకొని పోయినంటే ఖచ్చితంగా పడతాం అందులో. నేను ఎప్పుడైనా ఇట్లా అక్కడ ఓకేనా, ఎందుకంటే ఇప్పుడు 2 బండ్లు పోయినాయి అనుకోండి, ఒకటైతే ఇద్దరం లేపుకొని రావచ్చు, 2 అంటే మళ్ళీ డబుల్ రిస్క్. అక్కడ ఉందా లేదా, ఎక్కడో కొడుతుంది సీనా, అట్నుంచి పోతాం, అట్నుంచి ఇంకేనా రూట్ ఉందని చూస్తున్నాను నేను. చూద్దాం, ఇదంతా మట్టిలో వెళ్ళే బదులు ఇట్లా రూట్ ఉంటే ఇట్లా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నుంచి కూడా ఉంది కదా. ఇరుకింది, ఇరుకుతుంది, ఇరుకుతుంది. దీనమ్మ ఇరిగినట్టుంది, ఇరికిస్తాను. దీనా ఇంకా అమ్మ, వీడు ఇరికిందంటే ఇరికిందా, వీడియో చేద్దాం ఫోటోషూట్. ఇంకా ఒక కార్ వచ్చారని ఆడ నుంచి ఉన్నాయి, మన షార్ట్ కట్ అని ఇటు నుంచి వచ్చిన. ఏంది ఇది, అవి స్టార్ట్ కావట్లేదు బండి. ఇట్లా వెళ్ళిపోవచ్చా, వెనక్కి వెళ్ళిపోతే బెటర్ అనుకుంటా. ఇటు వచ్చేదానికన్నా వచ్చిన రోడ్లో, అది మెయిన్ రోడ్డు, అక్కడికి కనెక్ట్ అవ్వాలి. ఆడ రోడ్డు ఉన్నట్టుంది కానీ మొత్తం ఇసుకేసుకుంది. ఆడ వచ్చేసినాం రా ఆయన. ఓరి దేవుడా, తిన్న తర్వాత ఇట్లాంటి టాస్కులు చేయొద్దు. ఎక్కడుందబ్బా మెయిన్ రోడ్డు, ఆడెక్కడో ఉన్నట్టుంది. ఈరోజు కూడా ఆఫ్ రోడ్ ఉంది మనకి, ఒక 100 కిలోమీటర్స్ ఉంటుంది. శాండ్లో ఉండదులేండి, గ్రావెల్ రోడ్డే. ఓకే, మళ్ళీ మనం ఒక డైవర్షన్ అయితే తీసుకున్నాం. ఇంకా ఇక్కడ నుంచి కూడా నెక్స్ట్ రాబోయే 130 కిలోమీటర్స్ ఫుల్ ఆఫ్ రోడ్ ఇంకా అని అనుకుంటున్నా, తెలియదు నాకైతే. లేదంటే అట్లీస్ట్ ఒక 100 కిలోమీటర్స్ అయినా ఖచ్చితంగా అయితే ఆఫ్ రోడ్ ఉంటుంది. బ్యాక్ టు మన రోడ్కు అయితే వచ్చేసినాం. మళ్ళా తార్ రోడ్ అనేది ఈ రైడ్లో మనకు ఒక గెస్ట్ లాంటిది, అప్పుడప్పుడు వచ్చి పోతూ ఉంటుంది. ఇదైతే పర్మనెంట్, ఇంట్లో మెంబర్ లాంటిది. సో ఇంకా 116 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇంట్లో కూడా అంతే చూపిస్తుందిలేండి. 120 అంట స్పీడ్ లిమిట్ ఈ రోడ్లో. ఈ రోడ్ ఎంతవరకు ఉంటుందో తెలియదు, ఉన్నంత వరకు రోడ్డు, మిగతాదంతా ఆఫ్ రోడ్. ఈరోజు ఆఫ్ రోడ్ రాకుండా ఉంటే బాగుండు అనిపిస్తుంది, ఎందుకంటే మొత్తం ఒళ్ళంతా ఆఫ్ రోడ్లో డిటి అని ఊగుతూ ఉంటుంది. ఎందుకంటే రేపటి నుంచి మళ్ళీ మొత్తం అంతా ఆఫ్ రోడే, మళ్ళీ డెజర్టే, లెఫ్ట్ రైట్ ఫుల్ మట్టి మట్టి, ఇసుక అంతా. ఇది ఫోన్లో కరెక్ట్గా ఛార్జింగ్ ఉండట్లేదు, అందుకని ఎప్పుడు పవర్ బ్యాంక్ ఇక్కడ పెట్టేసి తిరుగుతున్నా. డెజర్ట్ ఫాక్స్ అని చెప్పేసి ఇది ఒక హ్యాండిల్ బార్ బ్యాగ్ అనమాట. దీనిలో పవర్ బ్యాంక్ పెట్టేసి ఇక్కడ నుంచి కనెక్ట్ చేసేసిన కేబుల్కి. యాక్చువల్లీ వైర్లెస్ ఛార్జింగ్ వెనక సపోర్ట్ ఉంది, కానీ 2 రోజులు పనిచేసింది, తర్వాత బిస్కెట్ అయిపోయింది. ఇక్కడ చూసినా ఎటు చూసినా శాండియన్స్, లెఫ్ట్ రైట్ మళ్ళీ అన్నీ అంతే, ఇసుక మొత్తం. నాకు తెలిసి అందుకని చెప్పేసి ఇక్కడ ఈ రోడ్డు వేసిరు అనుకుంటా. ఎందుకంటే మట్టి రోడ్డు ఉందనుకోండి, లారీలు కానీ ఇట్లాంటి పెద్ద పోయినప్పుడు ఇరుక్కుపోతాయి కదా, అందుకని. ఇంకొక 10-20 నిమిషాలలో మనం అయితే డెస్టినేషన్కి రీచ్ అయిపోతాం. ఈరోజు 250 కిలోమీటర్స్ రైడే, చిన్న రైడ్. మార్నింగ్ అంతా అక్కడ తిరిగేసి వచ్చినాం కదా, ఆఫ్టర్నూన్ 1 o'clockకి స్టార్ట్ చేసినాం మన రైడ్, 1:30కి. ఓకే, మళ్ళీ ఇదొక ఆఫ్ రోడింగ్, పక్కన రోడ్డు కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అందుకని చెప్పేసి ఇది ఒక చిన్న డీటూర్ అనమాట.
అంటే ఇప్పటికిప్పుడు వేసారు ఈ రోడ్డు. రోడ్డు అయ్యేంత వరకు ఆ కొత్త రోడ్డు మీద నుంచి వెళ్ళకూడదని. మనకి పక్కన ఇట్లా ఒక బ్లాక్ కలర్ది కనిపిస్తుంది, అది కొత్త రోడ్ అనమాట. మనం వెళ్ళే ఊరు ఈరోజు చాలా ఫేమస్ అనమాట. మన లక్ బాగుంటే అక్కడ మనం నమీబియన్ ఎలిఫెంట్స్ని కూడా స్పాట్ చేయొచ్చు. ఆయన ఎదురుగా వెహికల్ వస్తుందంటేనే నాకు భయం అవుతుంది, ఎందుకంటే దుమ్ము తీసుకొని వస్తుంది. అది ఎంత దుమ్ము ఉందో చూడండి. ఇది పోయేంత వరకు నేను ఇప్పుడు గాలి పీల్చాను, దుమ్ము పోయేంత వరకు. ఓకే, ఇంకా మన డెస్టినేషన్కి అయితే ఆల్మోస్ట్ ఇంకా వచ్చేసినాం. ఇంకొక 10 కిలోమీటర్స్ దాకా ఉంది అంతే, 10 నుంచి 15 మధ్యలో ఉంది. ఊయిస్ ఇక్కడ ఎలిఫెంట్స్ కూడా కనిపిస్తాయి, మనం చూడాలి. ఇక్కడ ఏమైనా ఎలిఫెంట్లు ఏమైనా కనిపిస్తాయి, ఆ రోడ్డు మీద అటు ఇటు తిరుగుతాయి, జాగ్రత్తగా చూడాలి. ఈ పార్ట్ ఆఫ్ ఏరియాలో మనం ఇక్కడ ఆఫ్రికన్ ఎలిఫెంట్స్ని, నమీబియన్ ఎలిఫెంట్స్ని చూడొచ్చు. ఈ ఏనుగులు తినడానికి కూడా ఏమున్నాయో ఏం తింటాయో, ఇక్కడ అడవి లేదు, ఏం లేదు. ఇక్కడ కూడా చాలా ఉందన్నమాట టూరిస్ట్ ప్లేసెస్ మనం కవర్ చేసుకోవాల్సింది. ఇప్పుడే హైలైట్ విషయం ఏంటంటే నాది గ్లౌస్ పోయింది. నేను తీసి కింద పెట్టిన ఫోన్ ఆపరేట్ చేద్దామని చెప్పేసి మ్యాప్స్ అవన్నీ ఓపెన్ చేసిన. ఒక 10 కిలోమీటర్స్ వచ్చిన, ఆ గ్లౌజ్ ఎక్కడ పడిపోయిందో తెలియదు, పోయింది. ఇంకా నాకు ఇంకా వెనక్కి పోయే ఓపిక లేదు, పోతే పోయిందని చెప్పేసి అట్లా వదిలిపెట్టేసిన. ఏదన్నా నెక్స్ట్ పెద్ద ఊరు వస్తుంది కదా, అక్కడ తీసుకుంటా గ్లౌజ్. ఇంకా మనం చేసేది ఏం లేదు ఇంకా. ఇప్పుడే ఇక్కడ ఒకటి చిన్న ప్లేన్ విడిపోయింది, ఇది ఇటు వెళ్ళిపోయినట్టుంది. మామూలుగా స్టంట్ కొట్టట్లే, ఇట్ట అని తిప్పుతున్నాడు. ఇక్కడ మనమైతే ఇప్పుడు ట్యాంక్ ఫుల్ చేపించేసుకుంటే అయిపోతుంది ఫ్యూయల్. ముందుకు పోతే ఇంకా హోటల్ ఉంది, అకామిడేషన్ అండ్ క్యాంపింగ్ అంట, ఇదేదో ఉంది. ఇది బివేర్ ఆఫ్ డాగ్స్. పెట్రోల్ పంప్ ఎక్కడ? సూపర్ మార్కెట్ ఇది. పెట్రోల్ పంప్ ఎక్కడుంది? బెస్ట్ క్యాంప్ ఇక్కడ నుంచి చూడండి, అకామిడేషన్ ఇవన్నీ ఉన్నాయి దీనికి. ఇది బాగానే ఉంది. ఏందో పెట్రోసోల్ ట్యాంక్ ఫుల్ వేయించుకుంటే అయిపోతుంది, ఇంకేం టెన్షన్ లేదు దీనికి. రేపు మార్నింగ్ మంచిగా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు.